రెండు టాటా వాళ్ళు నడుపుతున్న ఎయిర్ ఇండియా, దాన్ని కూడా ఎయిర్ ఇండియా సంస్థను కూడా కొనేసుకున్నారు వాళ్ళు. అందులో 35% టాటా వాళ్ళు కొంటే సుమారు 60% టాటా వాళ్ళు కొంటే 30% ఇండిగో వాళ్ళు కొన్నారు. ఈ రెండు సంస్థలే ఇవాళ దేశాన్ని నిలుతా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు నచ్చిన రేటు, ఇవాళ నచ్చితే సర్వీస్ ఇస్తారు, నచ్చకపోతే క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు నచ్చితే ప్రభుత్వం, వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళు లేవని చెప్పకనే చెప్పారు. వాళ్ళు అంటే ఒక ప్రైవేట్ పరం చేస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పడానికి ఎదురుగా కళ్ళకు కట్టినట్టు ఇవాళ ఏదైతే వైఎస్ఆర్పీ సోషల్ మీడియా దేశంలో ప్రజలందరికీ కూడా తెలియజేసింది. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారం, ఇవాళ పౌర విమాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ తెలుగువాడైతే ఏదో ఇక్కడ ఏదో బాగుంటది కదా అనుకున్నారు. ఈయన చేసిన పనులు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దేశానికి కళ్ళకు కంటికట్టినట్టు చూపించారు. అది ఇవాళ అంటే ప్రైవేట్ పరం చేస్తే ఎంత ప్రమాదం. రేపు జరగబోయేది కూడా చెప్తా ఉన్నాం. రేపు జరగబోయేది కూడా వాళ్ళు ఏదో రకరకాలు చెప్తారు. PPP మోడ్ అంటారు, ఇంకోటి అంటారు, ఇదంతా ప్రభుత్వ ఆధీనం అంటారు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, విద్య గాని వైద్యం గాని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే, తక్షణం ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్ ఇక్కడ అక్కడ బాబు ఇక్కడ PHC ఎక్కడ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, లేదా KGHకి వెళ్తారు. ఎందుకంటే